కృష్ణకాంత్ పార్కును కూలగొట్టాడని చెప్పేసి నిన్న బక్క జెర్సన్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇగో కృష్ణకాంత్ పార్కును కూలగొట్టండి, పెద్ద చెరువు లెక్క తేల్చండి, 100 ఏళ్ల నాటి మ్యాప్లో పెద్ద చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి, 2 నెలలు కష్టపడి సంపాదించా, మీ ఇల్లు సరే, మిగిలిన వాళ్ళ ఇళ్లకు నోటీసులు ఇచ్చారా, మీకో న్యాయం పేదలకో న్యాయమా? హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సూటి ప్రశ్న, బాధితుల పక్షాన గలం విప్పుతున్న బక్కా జెర్సన్. చూడండి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్లోనే ఉంది, ఇదిగో ఆధారం అంటూ సంచలనం సృష్టించారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జెర్సన్. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా చేయని సాహసాన్ని ఆయన చేస్తూ కష్ట నష్టాలకు ఓరుస్తూ స్వతంత్రంగా ఆధారాలు సేకరిస్తూ హైడ్రా బాధితుల పక్షాన పోరాటం చేస్తున్నారు. మూసి ప్రక్షాళన, హైడ్రా కూల్చివేతలపైన తనదైన పోరాటం చేస్తున్న ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్లోనే ఉందని నిరూపించడానికి ఆయన చేసిన పరిశోధన ఆధారాల సేకరణ పలువురు ఆయనని ప్రశంసిస్తున్నారు. సో కాబట్టి రంగనాథ్ని మంచి ఇరుకులో పెట్టిండు, రంగనాథ్ని మామూలుగా పెట్టలే, మంచి ఇరుకులో పెట్టిండు. బఫర్ జోన్లో ఆయన ఇల్లు ఉందని చెప్పేసి ప్రకటించి ఆడ చెరువు ఉందనే దాన్ని రంగనాథ్ నోటి చేతనే అనిపించిండు. ఆడ చెరువు కట్ట ఉందని, చెరువు ఉందని రంగనాథ్ చేతనే అనిపించిండు. మరి చెరువు ఉన్నప్పుడు చెరువును కాపాడాలి కదా. ఆ చెరువులోనే ఉంది ఇప్పుడు కృష్ణకాంత్ పార్కు. ఆ పార్కును తీసేసేయండి, చెరువుని మళ్ళీ పునరుద్ధరించండి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నాడు. మరి నిజంగా కూడా ఈ పర్యావరణాన్ని కాపాడుతాడు, ముందు తరాల కోసం రంగనాథ్ ఏమో చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏమో చేస్తున్నాడు అని చెప్పేసి గప్పాలు కొడుతూ ఉన్నారు కదా. ఈ గప్పాలు కొట్టే బ్యాచ్ మొత్తం కూడా మరి కృష్ణకాంత్ పార్కుని తొలగించేసి ఇప్పుడు అక్కడ మళ్ళా ఆ పెద్ద చెరువుని పునర్నిర్మించాలి, ఆ పని చేయాలి. అప్పుడు నిజంగా హైడ్రా దానికి అర్థం ఉంటుంది. రంగనాథ్ నిజంగా నీతివంతుడు, రేవంత్ రెడ్డి కూడా భవిష్యత్తు తరాల కోసం, ముందు తరాల కోసం అద్భుతంగా సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు చేసిండు అని చెప్పి అనుకోవచ్చు. కానీ కృష్ణకాంత్ పార్కును టచ్ కూడా చేయరు. ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డు మీద ఈ కే అనేటువంటి కూడా వీకలేదు. ఎందుకంటే ఈ కృష్ణకాంత్ పార్కును కట్టింది చంద్రబాబు నాయుడు కట్టింది కాబట్టి చంద్రబాబు నాయుడు కట్టిందని ఎట్ట కూలగొడతాడు? ఈ కృష్ణకాంత్ అంటే ఆయనకు ఆ చంద్రబాబుకు ఏవో దగ్గర సంబంధాలు ఉన్నాయంట. ఈయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన ప్రమాణ స్వీకారం చేయించి సంథింగ్ ఏదో చరిత్ర ఉంది. సో కాబట్టి దాన్ని అసలు ముట్టుకోడు. చంద్రబాబు తుడ్చాడా? కేసీఆర్ అనేవాళ్ళు కదా తుడ్చా అని చెప్పింది, చంద్రబాబు అనేవాళ్ళు తుడ్చలేడు కదా. సో అందుకని మరి రంగనాథ్కి కానీ లేకపోతే రేవంత్ రెడ్డికి కానీ నిజంగా హైడ్రా ఏర్పాటులో కరెక్ట్గా హైడ్రా పనిచేసిన తొలిసారి ముఖ్యమంత్రి తొలగించి ఆడ ఉన్నటువంటి పెద్ద చెరువుని మళ్ళీ పునరుద్ధరించాలి. అప్పుడు ఈ హైడ్రాకు, రేవంత్ రెడ్డికి, ఈ కమిషనర్కు అన్నిటికీ అర్థం ఉంటుంది. లేకపోతే ఉట్టిదే బోగస్ అన్నట్టు లెక్క.